చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాంపుల కుంభకోణం అనేది దేశాన్నే ఒక ఊపు ఊపింది. దేశంలోనే సంచలనం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కృష్ణ యాదవ్ హైదరాబాద్. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్టాంపుల కుంభకోణంలో పెద్ద సంచలనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ స్టాంప్స్ కుంభకోణము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు బ్యాంకుల రుణాల కోసం అని చెప్పి ఈ స్టాంప్స్ కుంభకోణానికి పాల్పడ్డారు. దీని విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలు. దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే బ్యాంకు రుణాల కోసం అని చెప్పి ఈ స్టాంప్ డ్యూటీ కుంభకోణానికి పాల్పడ్డారు అని, దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని నిన్న వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీ అనంతపురానికి సంబంధించి తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా విషయాలు లేవనెత్తారు. అది కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబే ప్రధాన నిందితుడని, తన కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్యాంకు రుణాలు పొందేందుకు తన అనుచరుడినే దళారీగా మార్చి స్కామ్ చేశారు అని. మీ సేవా బాబు అట, అంటే బోయ ఎర్రప్ప అట, ఆయన మీ సేవా బాబు అంటారట. ఆ బోయ ఎర్రప్పను బాధ్యుని చేసి ఈ ఎమ్మెల్యే తప్పుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని, 5 రోజుల కిందట ఆ బోయ ఎర్రప్పను పోలీసులు ఎత్తుకెళ్లారు అని, ఇప్పటి వరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు అని, నేనే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తా, నా ప్రమేయం లేదు, అంతా బోయ ఎర్రప్పకే సంబంధం, నాకు ఆయనకు సంబంధం లేదు అని టీడీపీ ఎమ్మెల్యే తప్పించుకుంటున్నాడు అని, ఒక సామాన్య వ్యక్తి 1000 కోట్ల కుంభకోణం చేయడం ఎలా సాధ్యమవుతుందో ఒక టీడీపీ కార్యకర్తట, ఒక ఎమ్మెల్యేకి అనుచరుడిగా ఉన్న వ్యక్తి 1000 కోట్ల కుంభకోణం చేస్తాడా అని చెప్పి ఈ వైసీపీ నాయకుడు అయితే అంటూ ఉన్నారు. మాకు ఎవరి మీద బురద చల్లాల్సిన అవసరం లేదు అని. కానీ ఈ సురేంద్రబాబుకు మీసేవా బాబుతో ఉన్నటువంటి సంబంధాలు చాలా బలమైనవని, ఆ మీసేవా బాబు అంటే బోయ ఎర్రప్ప అంట, ఆయన్ని ముందు పెట్టి ఈ స్కామ్ అంతా నడిపించారు అని, టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో ఈ బోయ ఎర్రప్ప సురేంద్రబాబు ఎప్పుడూ కలిసి ఎందుకు పాల్గొన్నారు, ఆయన కొడుకు పుట్టినరోజు వేడుకకు ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళారు, ఎమ్మెల్యే పుట్టినరోజుకు మీసేవా బాబు వచ్చి కేక్ ఎందుకు తినిపించారు, వీరిద్దరు కలిసి నారా లోకేష్ను పలుదొప్పాలుగా ఎందుకు కలిశారు, మీ బంధాన్ని ద్రోవపరిచేలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు వీడియోలకు ఏం సమాధానం చెబుతారు, ఈ కేసులో మీసేవా బాబుతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని 5 రోజులు అవుతుంది, ఎందుకు కోర్టుల్లో హాజరుపరచడం లేదు, నేనే హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తా, ఈ స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే ప్రయోజనం ఏముంది, సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఇంకా సిట్లు గిట్లు ఎవరు నమ్మేటట్లున్నారులేండి, ఇప్పుడు సీట్లు ఎవరు నమ్ముతారు. సిట్ వేసారట, మళ్ళీ 1000 కోట్ల కుంభకోణం అంటూ ఉన్నారు. అప్పుడు స్టాంప్స్ టీడీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే చుట్టూ ఈ స్టాంప్స్ కుంభకోణం అని చెప్పి చాలా పెద్ద ఆరోపణలు ఇవి. ఈ స్టాంప్స్ డ్యూటీ కుంభకోణము అంటే మరి ఎవరో ఒక టీడీపీ కార్యకర్త చేశారు, నాకు సంబంధం లేదని ఆయన్ను బాధ్యుని చేసి తప్పుకోవాలని చెప్పి ఈ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నది వీళ్ళ ఆరోపణ. కార్యకర్తలే 1000 కోట్ల కుంభకోణాలు 100 కోట్ల కుంభకోణాలు చేసేటట్లయితే నిజంగానే భలే ఉండేది. అది పాజిబుల్ అవుతుంది. ఒక కార్యకర్త 1000 కోట్లు కాకుండా 100 కోట్ల కుంభకోణం అనుకోండి, ఒక కార్యకర్త 100 కోట్ల కుంభకోణం చేస్తారా?